ఏపీలో మనం చూసుకున్నట్లయితే టోల్ ప్లాజాల కూల్చివేత. అవును. ఏపీలో టోల్ ప్లాజాల కూల్చివేత. విశాఖపట్నంలో ఉన్న టోల్ ప్లాజానైతే కూల్చేశారు. విశాఖలోని అగనంపూడి టోల్ గేట్ తొలగింపు. టోల్ అక్రమ వసూళ్లు అడ్డుకున్న తెదేపా. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధి అగనంపూడి టోల్ గేట్లను తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి టోల్ నిర్వహణను గుర్తుకు తీసుకున్న సంస్థ ఏటా రుసుములు పెంచుతూ జనంపై భారం మోపుతుంది. గడువు పూర్తయినా కూడా వసూళ్లు కొనసాగిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తెదేపా హయాంలో గాజువాక బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టును ఆశ్రయించి టోల్గేట్ మూయించి వేయించారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక టోల్గేట్ను తెరిచి వసూళ్లు చేపట్టారు. దీంతో ఇటీవల ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు గెలిస్తే టోల్గేట్ మూయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అర్ధరాత్రి టోల్ రుసుముల వసూలును అడ్డుకున్నారు. బుధవారం రాత్రి దాటిన తర్వాత టోల్గేట్ కౌంటర్లను అయితే కూల్చివేయించారన్నమాట. సో చూడొచ్చు, మొత్తం టోల్గేట్ అయితే మొత్తం కూల్చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందో. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో